హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ఎస్డబ్ల్యూపీ గురించి, దాన్ని స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఎలా మనము అప్లై చేయాల్సి ఉంటుంది, దాని నుంచి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అసలు చేయొచ్చా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఒక ఎస్డబ్ల్యూపీ ఇనిషియేట్ చేయాలి అనుకున్నప్పుడు అసలు ఎంత కార్పస్ బిల్డ్ అయ్యాక ఇనిషియేట్ చేయొచ్చు, ముందు నుంచి చేయాలనుకున్నట్లయితే మనం ప్లానింగ్ ఎలా ఉండాలి, అండ్ మరీ ముఖ్యంగా దీన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో చేయొచ్చా? విరాట్ గారు, ఇప్పుడు ఫస్ట్ ప్రజలకి యాక్చువల్గా మనం అసలు ఎస్డబ్ల్యూపీ అంటే ఏదో చెప్దాం సార్ ముందు. ఎందుకంటే ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపీకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్ఐపి అంటే ఏం లేదు సార్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ వీక్లీ పర్ డే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం అనేది ఎస్ఐపి. ఒక కార్పస్ క్రియేట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు క్రియేట్ చేసుకున్నారు. ఆ 50 లక్షల్ని పెట్టి మీకు మంత్లీ ఇన్కమ్ రావాలి. అంటే ప్రతి నెల మీకు ఒక 10,000 20,000 అనేది ఒక అమౌంట్ రావాలి. అది తీసుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల ఆ ఇన్కమ్ అనేది తీసుకోవడం అనేది దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ చేయాలి అనుకుంటే మన దగ్గర కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు మనం కొంత సమయంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక కార్పస్ క్రియేట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లంసమే పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 పెట్టారు, ఈవేళ పెట్టారు, కానీ వెంటనే అది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం జనరల్గా మీ డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ చెప్పేది ఏంటంటే, ఒక లంసమ్కి ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఒక ₹1,00,00,000 చేశారంటే ఒక 1-2 ఇయర్స్ టైం ఇవ్వండి, లెట్ ఇట్ గ్రో అయిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి ఎస్డబ్ల్యూపీ అనేది ఇనిషియేట్ చేసుకోండి. మీకు 10,000 కావాలో 21,000 కావాలో ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఒక 6 to 8% అనేది తీసుకుని ఎస్డబ్ల్యూపీ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ 12% to 15% ఆన్ అన్ యావరేజ్ వస్తుంటుంది. సో 12% గ్రో అవుతున్నప్పుడు మనం 6 to 8% మనం విత్డ్రా చేసినా ఇంకో 6% అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మన ఫండ్ వాల్యూ గ్రో పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఈ ఎస్డబ్ల్యూపీ ఏ ఫండ్లో, ఎలాంటి ఫండ్లో పెట్టాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిడ్ స్మాల్ క్యాప్లో పెట్టి తీసుకోవచ్చా అని అడిగారు. మిడ్ స్మాల్ క్యాప్ అంటే చాలా హైలీ వాలటైల్, హై రిస్క్. మనకి రిటర్న్స్ మార్కెట్ పెరిగేటప్పుడు ఎంత రిటర్న్స్ పెరుగుతుందో, ఎంత పర్సంటేజ్ పెరుగుతుందో అంతే పర్సంటేజ్ పడుతుంది మార్కెట్ పడేటప్పుడు కూడా. సో ఇలాంటప్పుడు ఏంటంటే సార్, జనరల్గా మిడ్ స్మాల్ క్యాప్లో కూడా ఎస్డబ్ల్యూపీ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ పర్సంటేజ్ ఆఫ్ విత్డ్రావల్ 6 to 8% కాదు, 2 to 3% అనేది పెట్టుకుంటే పర్వాలేదు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో. బట్ ఒకవేళ 6 to 8% కావాలి అనుకునేటప్పుడు జనరల్గా బ్యాలెన్స్డ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్లో పెట్టుకుంటుంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంటుంది. సో అలాంటి ఫండ్స్లో పెట్టుకునేటప్పుడు ఆ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఆ 6 to 8% అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. సో దాంతోపాటు ఫండ్ పర్ఫార్మెన్స్ లేదు. కొంతమంది ఉంటారు, నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నాది ఇంకా 10 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 1 కోటి పర్వాలేదు, నేను స్మాల్ క్యాప్లోనే పెడతానంటారు. పెట్టుకోవచ్చు, కానీ అక్కడ తీసుకునే అమౌంట్ ఒకవేళ ఎస్డబ్ల్యూపీ కావాలనుకోండి, మీకు అంత డబ్బులు ఉంటే మరి ఎస్డబ్ల్యూపీ అవసరం లేదు కదా. ఇప్పుడు 10 కోట్లు ఉన్నాయనుకోండి, ₹1,00,00,000 నేను ఎస్డబ్ల్యూపీ పెడతాను కావాలని, ఇప్పుడు ఆయన అభిప్రాయం మనం యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోదాం. ₹1,00,00,000 పెడతాను, నాకు లేదు దీంట్లోనే పెట్టండి అంటారు. కానీ అక్కడ తీసుకునేటప్పుడు 2 to 3% అనేది తీసుకోవాలి, ఎస్డబ్ల్యూపీ ఇనిషియేట్ చేసుకోవాలి. అది చేసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఫండ్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే మీ ఒపీనియన్, మీ రిస్క్ టేకింగ్, నా రిస్క్ టేకింగ్ సేమ్ ఉండదు. సో ఆ రిస్క్ దీన్ని బట్టి, రిస్క్ అప్టైట్ బట్టి, దాన్ని బట్టి ఏ ప్లాన్లో పెట్టాలి ఏంటనేది డిసైడ్ చేసుకుని మనం పెట్టుకోవాలి. దాంతోపాటు ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి ఎస్డబ్ల్యూపీ అనేది కూడా ఇంపార్టెంట్. మన ఫండ్ గ్రో అవ్వాలి అనుకునేటప్పుడు తక్కువ తీసుకోవాలి, మనకి సరిపోయినట్టు. ఇప్పుడు మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము, దాంట్లో మనకు వచ్చే రిటర్న్స్ 12%, మన తీసుకునే ఎస్డబ్ల్యూపీ రిటర్న్స్ 50% పెట్టుకున్నాం అనుకో,
మన క్యాపిటల్ కూడా డిప్రిషియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో 30K కావాలనుకుంటే పరిస్థితి ఏంటి సార్? 30K కావాలి ఎస్డబ్ల్యూపీ అనుకుంటే పెట్టుకోవచ్చు సార్, ఇప్పుడు పెట్టుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ఒక రిటర్న్స్ తీసుకోండి, మనకు 12% రిటర్న్స్ వస్తున్నాయి. ఆ 12% మన ఎస్డబ్ల్యూపీ కూడా పెట్టిస్తామనుకోండి, ఫండ్ ఎక్కడ పెరుగుతుంది? ఫండ్ వాల్యూ పెరగదు కదా. ఫండ్ వాల్యూ పెరగదు. పెరగలేనప్పుడు అప్పుడప్పుడు ఒకవేళ మార్కెట్ పడితే మార్కెట్ మన క్యాపిటల్ కిందకు వచ్చేస్తుంది. ₹1,00,00,000 పెడితే అది 80 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలు అవ్వచ్చు. సో మన ఎస్డబ్ల్యూపీ అనేది 6 to 8% పెట్టుకుంటే మనకు వచ్చే రిటర్న్స్ 12 to 15% వచ్చినప్పుడు మన ఫండ్ కూడా గ్రో అవుతుంటుంది, కార్పస్ కూడా గ్రో అవుతుంటుంది. దాంతోపాటు మీ మంత్లీ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతుంటుంది, మంత్లీ ఇన్కమ్ వచ్చి. అండ్ ఇలాంటి విషయం ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే డౌట్ ఏంటంటే సార్, అసలు ఎస్డబ్ల్యూపీ అవసరం ఉంటేనే పెట్టడం బెటర్ కదా ప్రతిసారి? అంటే మనం క్యాపబుల్గా ఉన్న టైంలో ఫైనాన్షియల్గా ఎక్స్ట్రా కూడా ఇన్వెస్ట్ ఎర్న్ చేయగలిగే టైంలో ఎస్డబ్ల్యూపీ అవసరం అంటారా? అవసరం లేదు సార్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఆయన 10 కోట్లు ఉంటే ఒక ₹1,00,00,000 స్మాల్ క్యాప్లో పెడతాను, ఎస్డబ్ల్యూపీ కావాలని. ఏమో ఆయన పర్పస్ ఆఫ్ నీడ్ వేరే ఉండొచ్చు, హస్ థింకింగ్ వేరే ఉండొచ్చు. అంత డబ్బులు ఉండేటప్పుడు ఆయన పర్సనల్ మంత్లీ ఇన్కమ్ మరి ఒక 10 కోట్లే ఉన్నాయి, ఇంకేమి రావట్లేదు అనుకుంటే మరి ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవాలి కదా సార్ ఆయన. కావాలి మరి మేబీ 1 crore మేబీ ఫర్ హిస్ ఫన్, మేబీ ఫర్ హిస్ వెకేషన్, యూ వాంట్ టు స్పెండ్ లావిష్లీ. చెప్పలేము మనం, అంటే మంచి ఒక్కొక్క ఇన్వెస్టర్స్ థింకింగ్ బట్టి ఉంటుంది సార్ అది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే రెగ్యులర్ ప్యాసివ్ ఇన్కమ్ కింద ఎస్డబ్ల్యూపీని చూస్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా సార్, ఈ ఎస్డబ్ల్యూపీ ఇన్కమ్ చూస్ చేసుకునే వాళ్ళకి మినిమం శాలరీ ఎంత ఉంటే బెస్ట్ అంటారు? మినిమం శాలరీ ఏం లేదు సార్. ఇప్పుడు ఎస్ఐపి వేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళ కార్పస్. ఇప్పుడు మినిమం అంటే వాళ్ళకి కార్పస్ ఎంత కావాలో దాన్ని బట్టి దీని ఉంటుంది వాళ్ళకి రిటర్న్స్ అనేది. ఇప్పుడు మనకి కార్పస్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఈ కాలంలో 2 కోట్లు ఉంటే అది లంసం వేసుకుని తీసుకుంటూ వెళ్ళినా మన కార్పస్ 7, 8, 9 crores వరకు పెరుగుతుంది. ఇప్పుడు టైం ఉంటాయి అంటే 30 years, 25 years, 30 years ఉంటే ₹1,00,00,000 2 కోట్లు వేసుకున్నా మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసినట్టుగా 9 కోట్ల వరకు వెళ్ళింది కదా సార్. పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచి బట్టి, ఒక ఇన్వెస్టర్ బట్టి వాళ్ళకి ఎంత కావాలి ఏంటి అనేది బట్టి ఆ కార్పస్ అనేది ఉండాలి వాళ్ళు. ఉండకపోతే మన ఎస్డబ్ల్యూపీ ఇనిషియేట్ చేయలేము కదా సార్. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక కేస్ స్టడీ కూడా చేద్దాం సార్ దీని మీద. ఎలా అంటే మనకు ఒక నెలకు 2 లక్షలు కావాలంటే మన దగ్గర ఎంత కార్పస్ బిల్డ్ చేసి మనం దాని నుంచి ఎస్డబ్ల్యూపీ చేసుకోవచ్చు అనేది చేయొచ్చు అండి, చేద్దాం. సో ముఖ్యంగా ఆడియన్స్ ఏవైతే మీరు పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్డబ్ల్యూపీ గురించి, దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి క్లియర్గా. సో దాని గురించి సంబంధించి పూర్తి ఎపిసోడ్స్ అనేవి రాబోతున్నాయి. ఎస్డబ్ల్యూపీ మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు, మీ ఎర్నింగ్ క్యాపబిలిటీ ఎంత ఉంది, అంటే మీ శాలరీ ఎంత ఉంది, మీరు ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మీరు ఎస్డబ్ల్యూపీ ఎంత కావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. దాన్ని బట్టి ఒక కేస్ స్టడీ మీ మీద ఎపిసోడ్ కూడా చేయడం జరుగుతుంది. సో వండర్ఫుల్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీరు డైరెక్ట్గా సార్తో కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.